స్త్రీ శాపము అంటే దీన్నే మనము శుక్ర దోషంగా కూడా చూడాల్సి ఉంటుంది. ఓకే. ఈ స్త్రీ శాపం అనేది ఎందుకొస్తుందంటే, పూర్వ జన్మల్లో స్త్రీలను హింస పెట్టడం ద్వారా ఈ స్త్రీ శాపం అనేది సంభవిస్తుందన్నమాట. ఓకే. సో, మరి స్త్రీ శాపం వలన ఏమవుతుంది అంటే, ఈ జన్మల్లో అంటే వచ్చే జన్మలో వాళ్ళకు స్త్రీ కారకత్వకంగా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ధన ఓకే. నష్టం సంభవిస్తుంటుంది. పెళ్ళిళ్ళలో కూడా చాలా ఇబ్బందులు కలగడము. మగవాళ్ళకి ముఖ్యంగా సంతానం లేకపోవడం, శుక్ర కణాలనేది తగ్గిపోవడం, ఇదంతా కూడాను స్త్రీ శాపం కింద మనం ఓహ్! చెప్పుకోవచ్చండి. అబ్బా! సో, ఇంతటి భయంకరమైన ఫలితాల్ని ఇస్తుంది ఈ స్త్రీ శాపం. ఓకే. రైట్ గురు. సబ్జెక్ట్‌లోకెళ్ళే ముందు ఒక విషయం నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే మొన్న మీరు ఒక వీడియో చేశారు. ఆ వీడియో గూడా నా దగ్గరుంది. అంటే గ్రహణం ఫలితంగా యుద్ధం సంభవించబోతుంది అని చెప్పారు మీరు. అవును. ఫిబ్రవరి 10వ తేదీన అనుకుంటా అవును సార్. చెప్పారు. ఫిబ్రవరి 30 కల్లా యుద్ధం యుద్ధం వచ్చేసింది. జరిగింది. సో, అది ఎట్లా 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 గణించారు గురుగారు అది? ఏం లేదండి. ఆ టైంలో మనము గ్రహణం టైంలో చూసినప్పుడు ఆ టైంలో మనకు పంచగ్రహ కూటమి అనేది ఉండింది గదా! అవును. సో, దాంతో పాటు కుజుడనేవాడు ఉచ్చ స్థితిలో ఉండడము, కాస్త వక్ర స్థితిలో ఉండడము, ఇవి కొంచెం నేనేదో నా లెక్కలు వేసుకున్న తర్వాత ఎక్కడ గాని ఎవరు చెప్పలేదు. బట్ నేను చెప్పాను ఇది యుద్ధాలు జరిగే సమయము. యుద్ధాలు ఖచ్చితంగా జరుగుతాయి. అవకాశాలు చాలా ఉన్నాయి అని చెప్పాను. హ్మ్. ఫిబ్రవరి 10, 9, 11 ఏదో డేట్‌లో చెప్పా నేను. అవునవును.